వెన్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసాయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం. వినుకొండ జిల్లా పరిషత్ మహిళా ఉన్నత పాఠశాల విద్యార్థినులకు వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల వారిచే స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ మహిళా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె నాగలక్ష్మి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విశ్వసాయి జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థినులకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారిచే తయారు చేయబడిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావించి వారి తండ్రి గారి పేరు మీద నిర్వహిస్తున్న శ్రీ ఎడవల్లి సత్యనారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మీకు సమయం చాలా తక్కువగా ఉంది. పరీక్షలు దగ్గరకు వస్తూ ఉండేసరికి ఒక రోజు ఒక క్షణంలాగా గడిచిపోతుంది, అంతేనా? కాబట్టి ఈ తక్కువ సమయాన్ని మనం వృధా చేయకుండా సద్వినియోగపరుచుకోవాలి. మీ గురువులు చెప్పేదైనా మేము చెప్పేదైనా ఒకటే, లక్ష్య సాధనకు మనం కృషి చేయాలి. క్షణశః కణశశ్చైవ విద్యా అర్థంచ సాధయే. చదువుకునేటప్పుడు విద్యార్థులు ఒక్క క్షణం పోకుండా వృధా కాకుండా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనం ఈరోజు సమయం ఉంది, ఈరోజు రిలాక్స్ అవుదాం, రేపు చదువుదాం అనే ఆలోచన వచ్చిందనుకోండి, ఇవాళ చదవాలనుకున్నది రేపైతే చదవలేదు, ఇవాళ రోజు గడిచిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం అత్యున్నతమైనటువంటి మంచి స్థానంలో పొందాలి. మార్కులతో పాటు సబ్జెక్ట్ను అవగాహన చేసుకోవాలి. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, అంటే మనం సమస్యల్ని పరిష్కరించేందుకు చదువు ఒక మార్గం. చదువు అనేది కేవలం మార్కుల కోసమే కాదు, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం, సమాజంలో మనం బతకటం కోసం. విద్య అనేది చాలా ప్రధానమైనది. మరి విద్య ఒకటే ఉంటే సరిపోతుందా? విద్యతో పాటు వినయం కూడా కావాలి. విద్య, వినయం ఈ రెండు ఉంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తింపబడతారు. మీరు పరీక్షలకి 24 గంటలు మేము చదువుతూనే ఉన్నామండి, మరి మంచి మార్కులు వస్తాయి అనుకుంటున్నామండి అనుకోవచ్చు. కానీ 24 గంటలు చదివామనే దానికంటే శ్రద్ధగా ఎంతసేపు చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత శ్రద్ధగా అంటే, చదవటం అంటే పుస్తకం తిప్పటం కాదు, మనం చదివేది మనకు అవగమనం అయిందా లేదా. మనం ఈరోజు ఈ లెసన్ చదివాం, ఈ లెసన్లో ఎక్కడ ఏది అడిగినా మనం చెప్పగలుగుతామా లేదా అనే విధంగా పరిశీలన, మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తే మీరు తప్పనిసరిగా మంచి భవిష్యత్తును పొందుతారు. రాబోయే రోజుల్లో మీరు ఇంకా మెరుగైనటువంటి విద్యను ఉన్నత స్థానంలో పొందాలి. అయినా ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్ లాంటి MBBS చదవాలన్నా ముందు బేసిక్ 10th క్లాస్. ఈ 10th క్లాసులో సబ్జెక్ట్ మొత్తం మనం బాగా అవగాహన చేసుకున్నప్పుడే భవిష్యత్తులో మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తక్కువ సమయాన్ని వృధా చేయకుండా మీరు సద్వినియోగపరచుకోవాలనుకుంటూ, అలాగే ఇప్పుడు UPF వారు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసమే వాళ్ళు ఈ గ్రంథం తయారు చేశారు. సహజంగా అధ్యాపకులందరికీ మీకు పాఠం చెప్పి ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ జీతం వాళ్ళకి ఇస్తారు, కానీ వాళ్ళు అది మాత్రమే తీసుకొని వాళ్ళు పాఠం చెప్పి ఇంటికి వెళ్ళిపోవట్లా. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా సమయాన్ని కేటాయించి మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసము, సమాజానికి మీరందరూ కూడా భారతదేశానికి తీర్చిదిద్దాల్సినటువంటి పౌరులుగా మీరు ఉన్నారు. కాబట్టి మీ అందరి భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించి చక్కటి ఒక ప్రశ్న మార్గాన్ని పత్రికను తయారు చేశారు. ఇది తయారు చేసి ప్రింట్ చేసి మీ అందరి దయచేసేందుకు UPF బృందం అంతా ఎంత కృషి చేస్తుందంటే మీరు ఒక్కసారి గమనించండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి దీనికోసమే సమయం కేటాయిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మీ భవిష్యత్తు కోసమే వాళ్ళు కృషి చేస్తున్నారని మీరు గుర్తించి ఆ UPF వారు ఇచ్చేటువంటి గ్రంథాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్లయితే, మేడం గారు ఇందాక చెప్పారు 83% రిజల్ట్ మనం తీసుకొచ్చామని.
ఇంకా ఈ బుక్ కనుక కరెక్ట్గా మీరు సద్వినియోగపరచుకుంటే ఖచ్చితంగా 100% రిజల్ట్స్లో మేడం గారి నిబద్ధత చూసా. మేడం గారు ఎప్పుడు వచ్చినా కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ఒక యూనియన్ని ఫామ్ చేస్తారు. వాళ్ళ ఇబ్బందులకి వాళ్ళ హక్కులకి పోరాడుతూ ఉంటారు. అంతవరకు ఆగిపోలేదు వాళ్ళు. మనం టీచర్స్ అంటే మా టీచర్స్కి ముఖ్యం ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ మా హక్కులు, మా ఇబ్బందులు, మా కష్టాల కంటే కూడా ముందు స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ అది ఇంపార్టెంట్. కాబట్టి ఆ యూనియన్లో ప్రైమరీగా ఇది కాదు మనం చేయాల్సిందని అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన పుస్తకాన్ని రూపొందించారు. మీకు ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా 10th లో, ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చేది కూడా ఈ యూటీఎఫ్కి సంబంధించిన సభ్యులు మాత్రమే. ఓకేనా? ఈ బుక్ మీరు మొత్తం ఒక్క పాయింట్ కూడా వదలకుండా, పేజ్ నెంబర్తో సహా ఈజ్ వర్డ్ కూడా వదలకుండా ఎప్పుడైతే ఖచ్చితంగా చదువుతారో 80% మార్క్స్ గ్యారంటీ. ఎవరికైనా అమ్మో మేము 10th ఫెయిల్ అవుతామేమో అన్న భయం ఉన్నవాళ్ళు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఈ టెక్స్ట్ బుక్ని నమ్ముకోండి. మీకు ఫెయిల్ పక్కన పెట్టండి, 80% గ్యారంటీ. చాలా సింపుల్గా మీకు అర్థమైన విధంగా చాలా సింపుల్గా రాస్తారు. మరి 100% రావాలి అంటే లాస్ట్ ఇయర్ మీ స్కూల్ టాప్ ఎంత? 587. ఎప్పటికప్పుడు మన రికార్డులు మనమే టేక్ చేసుకోవాలి. అంటే ఈసారి మీ స్కూల్ ఫ్లెక్సీ బయట ఎంత రావచ్చు? 5 వెరీ గుడ్ 597. ఓకే, 599 వద్దులేదు. మీ సార్ 600 600 అంటారు. మాకు ఆశ ఎక్కువ టీచర్లకి, కానీ మీకు 597 చాలా చాలా మంచి మార్క్స్. మన 597 ఫ్లెక్సీ ఉందంటే ఒక్కసారిగా ఫస్ట్ వర్డ్ వెలుగుతుందంతే. మేడం మరి ఇంతమంది స్ట్రెంత్ ఉన్నా మాకు బుక్స్ ఇవ్వడానికి వచ్చారు అని అన్నారు. ఇంతమంది స్ట్రెంత్ కాదు, ఫస్ట్ వర్డ్ స్కూల్ అంటే మా విశ్వసాయి కాలేజ్ వాళ్ళకి అభిమానం అంతే. ఎందుకంటే సార్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఫస్ట్ వర్డ్లోనే చదువుకున్నారు. సార్ వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ వర్డ్లోనే చదువుకొని ప్రొఫెసర్ స్థాయిలో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం 7 years అయింది, 8th yearలోకి అడుగుపెట్టబోతుంది విశ్వసాయి కాలేజ్. ప్రతి సంవత్సరం ఫస్ట్ వర్డ్ నుంచి వచ్చిన పిల్లలు ఆనిత్యాలను చెప్పడంలో నేను ఎటువంటి ఆలోచన చేయట్లేదు. నిజంగా ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్గా అన్నాను. డిసిప్లిన్ పరంగా కానీ ఫస్ట్ వర్డ్ స్కూల్ పిల్లలు చాలా బాగున్నారు. ఇప్పుడు మీకు కోపం వస్తుంది, అబ్బా సైన్స్ టీచర్ ఇట్లా అన్నాడు, సోషల్ టీచర్ ఇట్లా అన్నాడు, పీటీ మేడం ఇట్లా అన్నాడు, హెచ్ఎం మేడం ఇట్లా అన్నాడు. ఇప్పుడు అలానే ఉంటుంది, కోపం వస్తుంది. అసలు మేము పెద్ద పిల్లలు అయిపోయాము, అయినా మమ్మల్ని ఇట్లా అంటున్నాను మాకు తెలియదా అంటారు. కానీ ఈరోజు వాళ్ళు మిమ్మల్ని పద్ధతిగా అలా పర్ఫెక్షన్గా ఉండడం వల్లే బయట ఫస్ట్ వర్డ్ స్కూల్ పిల్లలకి అంత డిమాండ్ ఉంది. ఇది మాత్రం నిజం. ఎవరైనా ఫస్ట్ వర్డ్ స్కూల్ పిల్లలు ఎందుకు మెచ్చుకుంటారు? ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషనే, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గవర్నమెంట్ ఆర్గనైజేషనే. మరి దేనికి ఓటేస్తారంటే ఎవరైనా ఏం చెప్తారు? కళ్ళు మూసుకొని ఫస్ట్ వర్డ్ స్కూల్కే. అర్థమైందా? ఆ అభిమానం విశ్వసాయి కాలేజ్కి ఎప్పుడు ఉంటుంది. ఏ ఇబ్బంది ఎంత వచ్చినా ఫస్ట్ వర్డ్ స్కూల్ వాళ్ళకే బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటే కాదు, ఏదైనా సరే విశ్వసాయి కాలేజ్ తరఫున మేము ఎప్పుడైనా ఫస్ట్ వర్డ్ స్కూల్కి ఎటువంటి కావాలైనా సరే సపోర్ట్గా నిలబడతాము. సభాముఖంగా తెలియజేస్తున్నాము. 2025వ సంవత్సరానికి వాసవి క్లబ్ వినుకొండలో మంచి పదవులు ఇచ్చిన జిల్లా రాష్ట్ర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రెసిడెంట్గా కాసుల వెంకట రవీంద్ర, జిల్లా వైస్ గవర్నర్ గజవల్లి నాగపవన్ కుమార్ని, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పొత్తూరి రాము, జోనల్ చైర్మన్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన పదవులకు వన్నె తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వాసవి క్లబ్ ద్వారా పట్నంతో పాటు వినుకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గా ఎంచుకున్నందుకు వాసవి క్లబ్ సభ్యులందరికీ, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వాసవి క్లబ్ ఆల్రెడీ గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ వాటన్నిటిని మించి ఇంకా బాగా చేయాలని చేస్తానని కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు, మీ సలహాలు నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా బాగా చేస్తానని చెప్పి మీకు నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా
వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి వీధి క్లబ్ ముగ్గురు ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి పట్టు చీర మరియు పసుపు కుంకుమ పూలు అన్నీ తీసుకొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకొని ఆమె ఆశీస్సులు తీసుకొని రావడం జరిగింది. ఆర్యవయసులో ఇరువైపు అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కేవీ రవీంద్ర వినుకొండ. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు విరుకుల రామకృష్ణ గారి ఆదేశం ప్రకారం డిస్టిక్ V204A గవర్నర్ గారు శ్రీ మునగాల చిరంజీవి గారి యొక్క నిర్వహణలో వాసవి క్లబ్ వినుకొండ అధ్యక్షులుగా కాసుల రవీంద్ర గారు, ఐపీసీగా పుత్తూరు రాము గారు, జోన్ చైర్మన్గా మన చిలంకూరి వెంకట కోటేశ్వరరావు గారు, వాసవి క్లబ్ వైభవం బెల్లటూరు అధ్యక్షులుగా మన సుబ్బయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అలానే V204A డిస్టిక్ వైస్ గవర్నర్గా నన్ను గజవెల్లి నాగపవన్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అదేవిధంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంగా వాసవి క్లబ్స్ వైభవం, వాసవి క్లబ్ వినుకొండ, వాసవి క్లబ్ యూత్, వాసవి క్లబ్ వనితా వాళ్ళ యొక్క నిర్వహణలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. అలానే ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అలానే ముందు రోజుల్లో కూడా వాసవి క్లబ్ కార్యక్రమాలు మొదలుగా తీసుకెళ్తూ పేద ఆర్య వయసులకు కావాల్సినటువంటి విద్యాపరంగా కానీ సౌకర్యాలు కానీ ఏర్పాటు చేస్తున్నాం. అలానే విరుకుల రామకృష్ణ గారి యొక్క ఆదేశ ప్రకారం ఎవరైనా సరే పేద ఆర్య వయసులకి ఇబ్బంది కలిగినప్పుడు తక్షణమే 25,000 రూపాయలు వచ్చే ఏర్పాటు అనేది ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగినది. వారికి ఈ రకంగా కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు రోజుల్లో కూడా వాసవి క్లబ్ కార్యక్రమాలు పేద ఆర్య వయసులకు అందుబాటులో ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తున్నాం. జై వాసవి. ఈరోజు మరి నన్ను జోన్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మా గవర్నర్ మునగాల చిరంజీవి గారికి, అలాగే మా వైస్ గవర్నర్ గజవెల్లి నాగపవన్ కుమార్ గారికి, ఐబీసీ పుత్తూరు రాము గారికి, సీనియర్ నాయకులు అప్పల రాజా గారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి నా కింద 5 క్లబ్బులు ఉన్నాయండి నా జోన్ చైర్మన్ క్లబ్లో. ఈ 5 క్లబ్బుల్లో కూడా చక్కగా నడిపిస్తానని నేను ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, అలాగే నేను గాంధీ వర్ధంతి కానీ ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కానీ చక్కగా చేసుకున్నాము. ఇలానే ఇంకా భారీ స్థాయిలో చేపిస్తానని మరి మన ప్రెసిడెంట్లు అందరి చేత చక్కగా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటూ మరి జోన్ చైర్మన్ నుంచి ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండేటట్టుగా నేను చూసుకుంటానని ఈ విధంగా సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు జోన్ చైర్మన్ వాసవి క్లబ్ వినుకొండ. జై వాసవి. ఈరోజు నన్ను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి ఇరుకుల రామకృష్ణ గారు, మన జిల్లా గవర్నర్ గారు అయినటువంటి చిరంజీవి గారు నాకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సేవ, క్రమశిక్షణ, నాయకత్వం అనే అంశాల మీద మా దృష్టి పెట్టి ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా మరి సేవ అనేది ధ్యేయంగా క్రమశిక్షణతో ప్రతి ఒక్కళ్ళు నాయకత్వాన్ని అలవర్చుకునే విధంగా మరి ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ, నాతో పాటుగా మన వైస్ గవర్నర్గా గజవల్లి నాగపవన్ గారికి, అట్లానే జోన్ చైర్మన్గా చిలంకూరి కోటేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వాసవి క్లబ్ అధ్యక్షులుగా వినుకొండ అధ్యక్షులుగా మన కాసుల రవీంద్ర గారిని, మరి వెల్లటూరు అధ్యక్షులుగా గజవల్లి సుబ్బు గారిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మరి అభినందనలు తెలపడానికి మాకు సీనియర్ నాయకులు అప్పల రాజా గారు కూడా వచ్చున్నారు. ఈ కార్యక్రమంలో మరి విజయవంతంగా నడిపిస్తామని చెప్పేసి, ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి, ప్రతి ఆర్య వయసుని దగ్గర కూడా మేము వసూలు చేసే పైసాని మరి ప్రతి ఒక్కరికి అవసరమైన వారికి అందుబాటులో వాళ్ళకి అందించి వాళ్ళకి ఎంతో కొంత మేము సహాయపడతామని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చినందుకు మరి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. జై 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 వాసవి. జై జై వాసవి. ఈ రోజున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్, వనితా క్లబ్, వాసవి క్లబ్ యూత్ క్లబ్, మేని క్లబ్ అందరం కలిసి అమ్మవారికి పసుపు కుంకాలు, పట్టు చీర తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేసి వెళ్ళాము. గుడిలో ఉన్నాము. అందరం భక్తులందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం.
వాసవి క్లబ్ సీనియర్ నాయకులు అప్పల్ రాజా వినుకొండ. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా రిపబ్లిక్ డే నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ కమిషనర్ గా అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ ను దుశాల్వా పూలమాలలతో సత్కరించి చైతన్య స్రవంతి సభ్యులు మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ తెల్లవారుజామునే వినుకొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, అందుకు గుర్తింపుగా చైతన్య స్రవంతి సేవా సంస్థ దుప్పట్లు అందజేయడం అభినందనీయమన్నారు. సన్మాన గ్రహీత అయిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ అందరి సహకారంతోనే నాకు ఈ అవార్డు వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గుమ్మడి వెంకటేశ్వర్లు సామాన్యమైన చిరు ఉద్యోగి. గత 2 దశాబ్దాలుగా చైతన్య స్రవంతి గుమ్మడి వృద్ధాశ్రమం, గుమ్మడి కళాపీఠం నడుపుతూ 7,000 కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని, భవిష్యత్తులో వీరి సంస్థలకు అండగా ఉంటానని తెలిపారు. అనంతరం వారి చేతుల మీదుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామం నందు శ్రీ కోదండరామస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మక్కన మల్లికార్జునరావును ఆలయ కమిటీ పెద్దలు సాదరంగా ఆహ్వానించి దుశాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.